సంవత్సరాలు కూడా మనం దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నది ఒక ఎత్తు అయితే, ఈరోజు నువ్వు వింటున్నటువంటి ఈ మాట నీ జీవితంలో మరో ఎత్తుని తీసుకురాబోతుంది. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, దానికి ఉన్నటువంటి మేధాశక్తి, ద ఇంటెలిజెన్సీ ఆఫ్ ద వర్డ్. ఎప్పుడు నేను చెప్తున్నాం ఈ మాట? చాలా రోజుల నుంచి చెప్తున్నాం. వీఆర్ కంటిన్యూయింగ్ దట్ సిరీస్, ద ఇంటెలిజెన్సీ ఆఫ్ ద వర్డ్. వాక్యానికి ఉన్నటువంటి, మాటకి ఉన్నటువంటి శక్తి లేదా సామర్థ్యము, లేదంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద మనుషులకి అర్థం అవ్వచ్చు లేదా అర్థం కాకపోవచ్చేమో, కానీ ఈ మాట కనుక నువ్వు పలికితే, అది నువ్వు చదువుకున్నా, నువ్వు చదువుకోకపోయినా, నువ్వు తెలియగలిగినా, తెలివి లేకపోయినా, ద వర్డ్ హ్యాస్ ద ఇంటెలిజెన్సీ పవర్. హల్లెలూయా. వర్డ్ హ్యాస్ ద ఇంటెలిజెన్సీ పవర్. వాక్యానికి ఏముందంట? ఇంటెలిజెన్సీ, ఇంటెలెక్చువల్ పవర్ ఉందంట. సో దట్ పవర్ విల్ గివ్ యూ ఎవ్రీ సొల్యూషన్. ఈ భూమి మీద నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది నీకు సొల్యూషన్ ఇవ్వకపోవచ్చేమో. ఒక వ్యక్తి మీద నువ్వు ఆధారపడితే ఆ వ్యక్తి నీకు సొల్యూషన్గా ఉండకపోవచ్చేమో. ఒక సిస్టమ్ మీద నువ్వు ఆధారపడితే ఆ సిస్టమ్ నీకు సొల్యూషన్గా ఉండకపోవచ్చేమో. ఒక వ్యాపారం మీద ఆధారపడితే ఆ వ్యాపారం నీ యొక్క పరిష్కారాన్ని ఇవ్వకపోవచ్చేమో. కానీ వర్డ్ హ్యాస్ ద ఇంటెలిజెన్సీ పవర్. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 1 నుంచి 5 వచ్చిన 5 అధ్యాయాల వరకు మీరు చదవండి, మీకు అర్థమవుద్ది. ద పవర్, వాట్ ఈస్ ద పవర్, ఎలాంటి సామర్థ్యము ఈ వాక్యానికి ఉందో. హల్లెలూయా. అందుకని నేను స్లోగా చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. ఎంతమందికి అర్థమవుతుంది? ద ఇంటెలిజెన్సీ ఆఫ్ ద వర్డ్, వాక్యానికి ఉన్నటువంటి ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ పవర్ నువ్వు కనుక తెలుసుకుంటే. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మానవుడిగా ఉన్నప్పుడు అనేక మందిలో మేనిఫెస్టేషన్ అవ్వలేడు. విత్ ఫ్లెష్ వీ కెనాట్ మేనిఫెస్ట్ కదా. శరీరాన్ని ధరించుకొని ఆయన మన శరీరాల్లోకి వచ్చి ఆయన మేనిఫెస్టేషన్ చేయలేడు, నిరూపణ తీసుకురాలేడు. ఏదైతే నువ్వు పలికావో ఆ పలికిన మాటను రూఢిపరచడానికి ఆయన ఏం చేశాడంటే, ఆయనే బలిగా అర్పించబడి, నీ కొరకు నా కొరకు ఆయన బలిగా అర్పించబడి. నా సాయి చూడాలి అందరూ. వాక్యం చదవమన్నప్పుడు మాత్రమే వాక్యం చదువుకున్నాం, లేదంటే కొరవప్పుడు నా సాయి చూడండి అందరూ. చూడండి, నీ కొరకు నా కొరకు ఆయన బలిగా అర్పించబడి, ఆయన తండ్రి సింహాసనం యొద్దకి వెళ్ళి, తండ్రి సింహాసనం మీద ప్రాణార్పణముగా ఆయన పోయబడి, ఆయన యొక్క శరీరముతో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఒక ప్లేస్లోనే ఉండగలుగుతాడు, అంతేనా కదా. అనేక ప్లేసుల్లో అనేక మంది వ్యక్తుల్లో ఉండలేడు. అయితే ఎప్పుడైతే ఆయన ప్రాణార్పణముగా తండ్రి యొద్దకు తీసుకెళ్ళి తన రక్తాన్ని ప్రోత్సహించాడో, తర్వాత అదే ఆత్మ, ఏ ఆత్మ అయితే ఆయన మృతుల్లో నుంచి లేపాడో అదే ఆత్మగా ఈ భూమి మీదకు వచ్చి, ఈరోజు ఎవరైతే, ఎంతమంది అయితే, ఎన్ని వేల మంది అయితే, ఎన్ని కోట్ల మంది అయితే, ఎన్ని లక్షల మంది అయితే ఆయన్ని అంగీకరిస్తారో వారందరిలో ఆయన వచ్చి నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ద వర్డ్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. పక్కన చెప్పు, ద వర్డ్ ఈజ్ ఇన్ యూ, ద వర్డ్ ఈజ్ విత్ యూ, ద వర్డ్ ఈజ్ అపాన్ యూ. నువ్వు కూడా చెప్పు, ద వర్డ్ ఈజ్ ఇన్ మీ, ద వర్డ్ ఈజ్ ఇన్ మీ, ద వర్డ్ ఈజ్ విత్ మీ, ద వర్డ్ ఈజ్ అపాన్ మీ. వాక్యం నాలో ఉన్నప్పుడు, నేను వాక్యమైనప్పుడు ఈ భూమి మీద దేనికి భయపడను. హల్లెలూయా. అవునా కదా. దేనికైనా భయపడాల్సిన అవసరం ఉందా? చాలామంది ఏం చేస్తారంటే, రోగం వస్తే భయపడిపోతారు, వ్యాధి వస్తే భయపడిపోతారు, ఇంతేనేమో, ఈ జీవితం ఇంతేనేమో. బట్ ఈ భూమి మీద నువ్వు చదివావు, సైకాలజీ చదివావు, హిస్టరీ చదివావు, బాటనీ చదివావు, ఫిజిక్స్ చదివావు, కెమిస్ట్రీ చదివావు, ఇంకేమున్నాయి, మ్యాథ్స్ చదివావు సార్. అవి కామన్, ఇవి సబ్జెక్ట్స్. నువ్వు అనుకున్నావు బాటనీ చదివినప్పుడు, నువ్వు అనుకున్నావు మొక్కలకి ప్రాణం ఉంది అని అనుకున్నావు. అదే
లైఫ్ సైన్స్ నువ్వు చదివినప్పుడు ఆర్గాన్స్ వాటంతటా అవే తన కోల్పోయిన తత్వాన్ని మరలా తిరిగి పొందుకోగలుగుతాయి అని తెలుసుకున్నావు. కానీ ఈ ప్రపంచంలో నువ్వు చదివిన ఏ బుక్ కూడా రివీల్ చేయలేనిది ఈ మాటకుందంట. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ కూడా, సపోజ్ నువ్వు డెంటల్ కనుక చదివితే ఓన్లీ డెంటల్కి సంబంధించిన పళ్ళకు సంబంధించినటువంటి వాటిని గురించే నువ్వు చదవగలుగుతావు. వాటిని ఆ పార్ట్స్ని మాత్రమే రిపేర్ చేయగలుగుతావు. నువ్వు గైనకాలజీ గురించి చదివితే తర్వాత గైనకాలజీ ఏం చేస్తారు? గర్భసంచి గురించి, గర్భసంచిలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి వాటిని మాత్రమే నువ్వు రెక్టిఫై చేయగలుగుతావు, లేదా వాటిని మాత్రం నువ్వు సరి చేయగలుగుతావు. లేదా బోన్స్, ఎముకల డాక్టర్ ఉంటారు కదా, ఆర్థో డాక్టర్, ఆర్థోపెడిక్ కనుక నువ్వు చదివితే కేవలం బోన్స్, ఏమంటారు, స్పైన్, బోన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని మాత్రమే నువ్వు అనలైజ్ చేయగలుగుతావు. కానీ వీటన్నిటిని సృష్టించిన ఆయన మాట సమస్తమును క్రియేట్ చేయగలుగుతుందంట. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్లు కేవలం ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టి నేను పంపించేస్తారు. నీకు గుండె కొట్టుకోవట్లేదంటే డాక్టర్ ఏం చేస్తాడంటే ఎక్స్పైరీ డేట్ పెట్టి పంపించేస్తాడు. కొద్ది రోజులు బ్రతకతాడు, తీసుకెళ్ళిపోండి అంటారు. ఊపిరితిత్తులు పనిచేయట్లేదంటే ఏం చేస్తారు డాక్టర్? కొద్ది రోజుల తర్వాత ఇంకా లాభం లేదు, ట్రీట్మెంట్ మ్యాక్సిమం చేసాం, మ్యాక్సిమం మేము ట్రై చేసాం, తర్వాత మా చేతుల్లో ఏమి లేదు, మీరు తీసుకెళ్ళండి అంటారు. అదే నీ యొక్క శరీరంలో అవయవాలు ఏయిపోయినా సరే డాక్టర్లు ఏం చేస్తారు? వాటిని రిపేర్ చేయలేరు, కానీ మ్యాక్సిమం ట్రై చేసి ఇక లాభం లేదు, తీసుకెళ్ళండి అంటారు. బట్ ద వర్డ్, హల్లెలూయా, వాక్యం ఏం చేస్తుందంటే లాజరును మృతుల్లో నుంచి లేపినప్పుడు ఏ మెడిసిన్ వాడాడండి? మీతో నేను మాట్లాడుతున్నా. లాజరు మృతుల్లో నుండి ఆ యొక్క ఏమంటారు, ఆ గుహలో నుండి బయటికి రమ్మన్నప్పుడు, లాజరు లేచి రమ్మన్నప్పుడు, ఆ సమాధిలో నుంచి లాజరు వచ్చినప్పుడు, ఆ సమాధిలో నుంచి వచ్చిన లాజరుకు ఏ మెడిసిన్ వాడితే లాజరు శరీరము కుళ్ళిపోయినా సరే, కుళ్ళిపోయిన శరీరము మరలా తిరిగి అది జీవింపగలదు. ఈరోజు నేను మీతోనే మాట్లాడుతున్నా. వీలైతే తక్కువగా మాట్లాడి తొందరగా క్లోజ్ చేస్తా. లాజరు మృతుల్లో నుంచి వచ్చినప్పుడు ఏ మెడిసిన్ వాడుకుని వచ్చాడు? ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో దేవుని నామాన్ని వాడితే, బైబిల్లో మీరు చదివారు కదా, డిగ్రీ చేశారు, ఇంటర్ చదివారు, 10th చదివారు, లేదా పీజీ చేశారు, లేదా డాక్టరేట్ చేశారు, ఏది చదివినా సరే మీ చదివిన చదువుల్లో ఏ రోజైనా సరే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చదివారా? ఎనీ హిస్టరీ, ఏ హిస్టరీ అయినా తీసుకురండి, ఏ సైన్స్ అయినా తీసుకురండి, ఏ అవయవానికి సంబంధించినటువంటి శాస్త్రాన్నైనా నువ్వు తీసుకుని వస్తే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనేటటువంటి వర్డ్ నువ్వు ఎక్కడైనా చదివావా? అందుకని ఆ శాస్త్రము, ఆ సైన్సు నువ్వు చదివిన చదవద్దని నేను చెప్పట్లా, నువ్వు చదివిన ఆ చదువు నిన్ను జీవింపజేయలేకపోతా ఉంది. హల్లెలూయా. చదవాలి, చదవకూడదని నేను చెప్పట్లా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నేమ్ ఆఫ్ జీసస్, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామము కిందకి వస్తావో, నెవర్ ఈ భూమి మీద చెరువులు కానీ, ఈ భూమి మీద ఉండే గాలి కానీ, ఈ భూమి మీద ఉండే సముద్రాలు కానీ, ఈ భూమి మీద ఉండే కొండలు కానీ, గుహలు కానీ, ఈ భూమి మీద ఉండే ఆకాశం కానీ, భూమి కానీ, ఏదైనా సరే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే ఇట్ షల్ సరెండర్. హల్లెలూయా. అది ఏదైనా కానీ, అది వ్యాధి కానీ, అది రోగం కానీ, అది ఏ పరిస్థితి అయినా సరే. బట్ క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? వి నెవర్ యూజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వి యూజ్ మనం ఏం యూజ్ చేస్తామంటే, మనం దేన్ని ఎక్కువగా వాడతామంటే మన తెలివిని వాడతాం. అందుకనే డాక్టర్ చెప్పాడు కదా, ఈ శాస్త్రంలో రాయబడి ఉంది కదా, ఈ గ్రంథంలో రాయబడి ఉంది కదా, ఈ బాటనీలో నేను చదివాను కదా, తలనొప్పి వస్తే యాస్ప్రినా ఏమంటారు, యాస్ప్రిన్ వేసుకోమని, అంతేనా కదా. ఇప్పుడు వీళ్ళు చూసినప్పుడు, పేతురుని యోహాన్ని కనుక చూసినప్పుడు, వాళ్ళని చూసి ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు సద్దూకయ్యులు, దిస్ ఈస్ ద కమిటీ, దిస్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియా,
మేబీ మీరు చూడండి, రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని ఏమంటారు? పార్లమెంటు, క్యాబినెట్ కౌన్సిల్. ఈ క్యాబినెట్ కౌన్సిల్లో ఏ ఒక్కరైనా సరే ఒక దేవుని అభిషేకం కలిగిన ఒక దైవ సేవకుని పెట్టుకొని ప్రార్థన చేసి, ఇదిగో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మేము తీసుకున్న ప్రతి రెజల్యూషన్ కూడా అది అప్రూవల్ కావాలని ఎప్పుడైనా మాట్లాడారా? అందుకనే కొన్ని రెజల్యూషన్స్ కొంతమందికి మాత్రమే పని చేస్తున్నాయి, కొంతమందికి ఆగిపోతున్నాయి కదా. కొన్ని రెజల్యూషన్స్ గవర్నమెంట్ ఇచ్చే తీసుకునే కొన్ని రెజల్యూషన్స్ లేదా వాళ్ళు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఒకరికి మాత్రమే మేలు చేస్తుంది, ఇంకొకరికి హానికరంగా మారిపోతుంది. కారణం ఏంటో తెలిసి ఎప్పుడైనా ఆలోచించారా? ఐ థింక్ ఐఎమ్ఏ యెషయా గ్రంథం మొన్న ఆదివారం చెప్పాం కదా, ఏమని మీకు నేను మంచి కాపర్ అనుకుంటా. ఐ థింక్ ఐఎమ్ ఏ గుడ్ షెపర్డ్. హల్లెలూయా. కాదా? అవును కదా? చూడండి, ఈ పేతురుని యోహాన్ని చూసినప్పుడు వీళ్ళు అనలైజ్ చేశారంట. వీళ్ళు అతని యొక్క మాటలను బట్టి, అతను మాట్లాడే విధానాన్ని బట్టి అతను చూడగానే వీళ్ళు అనలైజ్ చేసి వీళ్ళు ఇల్లిటరేట్స్, పామర్లు అన్నారు. వీళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఆ కౌన్సిల్కి అర్థమైంది ఏంటంటే, ఆ కౌన్సిల్లో కూర్చున్న వారందరికీ కూడా అర్థమైంది ఏంటంటే, ఏ ఎడ్యుకేషన్ సిస్టంలో అయినా చూడండి, మీరు గాంధీ గురించి పుస్తకాల్లో చదువుతారు కదా, గాడ్సే గురించి చదువుతారు కదా, గాంధీని చంపిన గాడ్సే గురించి చదువుతారు కదా, తర్వాత థామస్ అల్వా ఎడిసన్ గురించి చదువుతారు కదా, తర్వాత చాలామంది సైంటిస్టులు వీళ్ళు ఉంటారు, వాళ్ళందరి గురించి చదువుతారు, అంబేద్కర్ గురించి చదువుతారు, వాళ్ళందరి గురించి చదువుతారు. ఏ రోజైనా వీళ్ళందరినీ సృష్టించిన యేసుక్రీస్తు గురించి ఏ రోజైనా చదివారా? అందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైపోయింది, కొలాప్స్ అయిపోయింది. హల్లెలూయా. అయితే వీళ్ళు చూసిన తర్వాత వీళ్ళ యొక్క హావభావాలను వాళ్ళు గమనించిన తర్వాత ఆ కౌన్సిల్లో ఉన్న వారందరికీ కూడా అర్థమైంది ఏంటంటే, వీళ్ళు పామరులు, విద్య లేనటువంటి వారు. బట్ అయితే ఏ శాస్త్రము చేయలేని పని, ఏ యూనివర్సిటీ చేయలేని పని, ఏ రోజు ఏ యూనివర్సిటీలో కూడా ఆపరేషన్ జరిగి ఆపరేషన్ థియేటర్లకి వీళ్ళని అలౌ చేయాల. యోహాన్ని పేతురుని ఎప్పుడైనా అలౌ చేశారా? ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళి చదివారా? వీళ్ళతో కూడా తిరిగినటువంటి యేసుక్రీస్తుని కూడా వాళ్ళు చూసి ఏమనుకున్నారంటే, ఈయన కూడా పామరుడేమో, వీళ్ళతో పాటు ఉన్నాడు కనుక కదా. ఏ రోజు కూడా ఏ యూనివర్సిటీ, ఆపరేషన్ చేసే యూనివర్సిటీ, మీరు బాగా అర్థం చేసుకోండి, ఏ సర్జరీ చేసే సర్జికల్ యూనివర్సిటీ కూడా వీళ్ళని అలౌ చేయాల. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ సర్జరీని నేర్చుకోవాలా. అయితే పుట్టినప్పటి నుంచి దాదాపు 40 సంవత్సరాలు కదా, 40 సంవత్సరాలు కాళ్ళు చేతులు బోన్స్ పనిచేయనటువంటి వ్యక్తికి వీళ్ళు ఏం మెడిసిన్ ఇచ్చారంటారు? ఏ మెడిసిన్ ఇచ్చారంటారు? ద ఇంటెలిజెన్సీ ఆఫ్ ద వర్డ్. హల్లెలూయా. ద కెపాసిటీ ఆఫ్ ద వర్డ్. హల్లెలూయా. వాక్యానికి, మాటకి ఉన్నటువంటి కెపాసిటీ. చదువుదామా? అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. వారు పేతురును యోహానును నిలువబెట్టి, చదవండి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసిద్దరని అడుగుగా, చదువుదాం, ఇంగ్లీష్లో కూడా చదువుదాం, కేజీవీలో ఏముందో. అండ్ వెన్ దే హ్యాడ్ సెట్ దెమ్ ఇన్ ద మిడ్స్ దే ఆస్క్డ్. వాళ్ళు ఏం చేశారంటే, పేతురుని యోహాన్ని వాళ్ళ మధ్యలో నిలబెట్టి దే ఆస్క్డ్, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడారంటే, బై వాట్ పవర్ ఆర్ బై వాట్ నేమ్. హల్లెలూయా. దే ఆర్ ఆస్కింగ్ పీటర్ అండ్ జాన్, బై వాట్ పవర్, బై వాట్ నేమ్ హ్యావ్ యూ డన్ దిస్. హల్లెలూయా. ఏ పవర్తో, ఏ నామములో. వినండి, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన తీసుకెళ్ళి ఆయన్ని పాతిపెట్టినప్పుడు, ఆ యొక్క కొండ గుహలోకి తీసుకెళ్ళి ఆయన పెట్టినప్పుడు, ఆ గుహలో ఆయన ఉన్నప్పుడు దానికి ఒక రాయిని, పెద్ద బండరాయిని తీసుకొచ్చి బొర్లించి పెడతారు. దాంతోపాటు కొంతమంది కావలి ఉండేటటువంటి కొంతమంది
కావలుగా ఉండేవారిని తీసుకొచ్చి కావలుగా అక్కడ పెడతారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి పేతురులు, యోహానులు వీళ్ళు శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకెళ్తారేమో అని చెప్పి కావలి కొరకు వారిని అక్కడ నియమిస్తే, ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? దూత వచ్చింది. దూత వచ్చి ఏం చేసింది? ఆ దూత రాగానే కావలి వాళ్ళు అలాగే పడిపోయారు. అక్కడున్న సెక్యూరిటీ ఏమైపోయారు? పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క రాయి తొలగించబడ్డది. అందులో నుంచి ఆయన లేడు అక్కడ. హల్లెలూయా. ఈ మాటని అక్కడ ఉన్నటువంటి కావలి కాసేటటువంటి ఆ సెక్యూరిటీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి శతాధిపతి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు, ఈ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు చదివాం కదా, ఈ కౌన్సిల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఇది ఎవరికి తెలియకూడదు, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మీకు ఇస్తాం. అర్థమవుతుందా? మీకు ఎంత డబ్బు కావాలో మేము ఇస్తాం. ఈ విషయం ఏ ఒక్కరికి తెలియకూడదు. ఆయన్ని దొంగిలించారని చెప్పాలి, కానీ మీరు అక్కడ బొర్లించినటువంటిది దేవదూత వచ్చిందని చెప్పి మీరు ఎవరికి చెప్పకూడదని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ విషయాన్ని అలాగే కప్పెట్టేశారు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? సత్యాన్ని ఆపేస్తూ ఉన్నారు. వాళ్ళు తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు. అంటే వాళ్ళు యూనివర్సిటీలోకి వెళ్ళి బాగా బైబిల్ గురించి, ధర్మశాస్త్రం గురించి బాగా నేర్చుకొని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు అద్భుతం జరిగితే తట్టుకోలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకని ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. ఎంతమందికి అర్థమైంది నిషేధించబడిన రాయి అంటే? మీకు అర్థమైంది నేను చెప్తా, తర్వాత దేవుడు నాకు చెప్పింది మీకు చెప్తా. హల్లెలూయా. మీరేం అర్థం చేసుకుంటారంటే, అవును కదా, అందరూ నన్ను వదిలేశారు, అందరూ నాతో మాట్లాడట్లేదు, అందరూ నన్ను పక్కన పెట్టారు, నా బంధువులు నాకు సహాయం చేయట్లేదు, నాకు ఎవరు అనుకున్న వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ నిషేధించారు, రేపటి దినాన నేను ఏమవుతాను? మూలరాయి అవుతాను. నేను నిషేధించబడ్డా ఈరోజు, రేపు నేను మూలరాయి అవుతా. ఇది కదా మీరు అనుకున్నది? అవునా కదా? కరెక్ట్గా చెప్పండి. అవునా? కానీ దేవుడు దాని గురించి రాయలా. ఇక్కడ పేతురు, యోహానులు వచ్చి ఏమంటారంటే, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. ఎందుకంటే మీరు ఈ రాయి అయినటువంటి క్రీస్తుని మీరు ఆ రోజు నిషేధించారు. ఈ బండ అనేటువంటి క్రీస్తుని ఆ రోజు మీరు ఏం చేశారంటే సిలువేయమని చెప్పి మీరే అడిగారు. మీరు చదవండి, మీకు అర్థమవుద్ది. మీరే మాట్లాడారు. మీరు నరహంతకుని విడిచిపెట్టమని చెప్పారు, ఈ నీతిమంతుని సిలువేయమని చెప్పారు, ఈ నీతిమంతుని చంపేయమని చెప్పారు. మీరు ఏదైతే నిషేధించేశారో, ఎవరినైతే తృణీకరించారో ఆయన నామములోనే ఈరోజు మేము మాట్లాడాం. హల్లెలూయా. వాళ్ళు అడిగారు కదా, వాట్ ద పవర్, వాట్ ద నేమ్. హల్లెలూయా. అంతేనా? ఏమని రాస్తుంది అక్కడ? బై వాట్ పవర్, బై వాట్ నేమ్. హల్లెలూయా. మీరు అడిగారు కదా, ఏ నామములో, ఏ శక్తిలో, బై వాట్ పవర్, బై వాట్ నేమ్. దిస్ నేమ్ మీరు నిషేధించారే, మీరు నెట్టివేశారే, మీరు సిలువ వేశారే, ఆ నామములోనే ఈరోజు స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, 40 సంవత్సరాల నుంచి ఆడ పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి, నడవలేనటువంటి ఒక వ్యక్తి, కదలలేనటువంటి ఒక వ్యక్తి ఈరోజు గంతులేస్తా వీధుల్లో సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళు ఏ మెడిసిన్ ఇచ్చారని. ఇప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు మొదటి సాక్ష్యాన్ని ఏం చేశారు? యేసుక్రీస్తు దగ్గర ఆయన దూత వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని ఏం చేశారు? కప్పు పెట్టారు సాక్ష్యాన్ని. వాళ్ళందరూ కూడా సాక్ష్యాన్ని త్రొక్కేశారు, కప్పేశారు. రెండో సాక్ష్యాన్ని కప్పలేకపోయారు. అది కూడా జరిగింది దాదాపు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక నెలలో, 2 నెలల్లో, 3 నెలల మధ్యలోనే జరిగింది ఇది. హల్లెలూయా. అంతేనా కదా? ఇప్పుడు బై వాట్ పవర్, ఇప్పుడు ఎవరు నిలబెట్టారు? పేతురు నిలబెట్టారు, యోహాను నిలబెట్టారు. నిలబెట్టి వీళ్ళు అడిగిన మాట ఏంటంటే, బై వాట్ పవర్, బై వాట్ నేమ్ యూ హ్యావ్ డన్ దిస్, యూ హ్యావ్ డన్ దిస్ మిరకల్. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, మిరకల్ జరిగిన దానికి వాళ్ళకి ప్రాబ్లంలే. మిరకల్, ఒక అద్భుతం జరిగిన దానికి వాళ్ళకి ఏ సమస్య లేదు. ఎందుకంటే అద్భుతం జరిగితే
వాళ్ళకేం ప్రాబ్లం లేదు. అద్భుతం వస్తే అతను లేచి తిరిగి నడిస్తే వాళ్ళకేం సమస్య లేదు. బట్ వాళ్ళ సమస్య అంతా ఏంటంటే బై వాట్ పవర్ అండ్ వాట్ నేమ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ అద్భుతం చూసి వాళ్ళేమి చింతించట్లా, వాళ్ళకి సహజంగానే ఉన్నారు. జరిగింది, దీన్ని ఏ విధంగా అయినా సరే దీన్ని కప్పెట్టడానికి లేదు. ఎందుకంటే రాత్రికి రాత్రి పాకిపోయింది ఇదంతా. ఆ రాత్రికి రాత్రి 5,000 మంది వచ్చి బాప్టిజం తీసుకున్నారు. 5,000 సోల్స్ వర్డ్ బికేమ్ ఫ్లెష్గా మార్చబడింది. 5,000 సోల్స్, 5,000 మంది, 5,000 మంది ఆ రోజు ఏంగా మార్చబడ్డారంట, రక్షణలోకి వచ్చినప్పుడు. అంటారు పౌలు, పేతురు, యోహానులు అంటారు, ఇంత గొప్ప రక్షణ ఏ నామములో ఉందయ్యా, ఇంత గొప్ప రక్షణ ఏ శాస్త్రంలో ఉందయ్యా, ఇంత గొప్ప రక్షణ ఏ వైద్యంలో ఉందయ్యా. హల్లెలూయా. చూడండి, మనమందరం ఏం చేస్తామంటే చిన్న నొప్పి వస్తే, బాధ వస్తే పరిగెత్తుకుంటా గోళీలు మింగడానికి వెళ్తాం. గోళీలు అంటే గోళీలు మింగబాకండి. వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను రాస్తాడు గ్యాస్. అసలు నీకు వచ్చింది కడుపు నొప్పికి ఆయన రాయాల్సింది ఏంది, అరగడానికి, జీర్ణం అవ్వడానికి ఏదైనా టానిక్కో లేదా టాబ్లెట్ రాస్తే అరిగిపోద్ది. ఆయన ఏం రాస్తాడు తెలుసా, పొద్దున్నే గ్యాస్ ట్రబుల్ ఇది ఒకటి వేసుకో అంటాడు, మధ్యాహ్నం కడుపు నొప్పికి పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకో అంటాడు, సాయంకాలం నీకు బలం కోసం బి కాంప్లెక్స్ రాస్తానంటాడు. ఎన్ని టాబ్లెట్లు రాస్తారండి? నువ్వు పోయింది ఒక ప్రాబ్లంతో పోయావు, 4 ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నావు. నీకు గ్యాస్ ట్రబుల్ లేదు, ఇది మిగితే ఖచ్చితంగా వస్తుంది. అవునా కదా? ఇప్పుడు నీకు మంచిగా ఉంది బి కాంప్లెక్స్, మంచిగా ఆరోగ్యంగా ఉన్నావు. మళ్ళీ బి కాంప్లెక్స్ మింగగానే ఐరన్ లోపం వస్తుందా రాదా? తర్వాత పెయిన్ కిల్లర్, అసలు కడుపు నొప్పికి అరగడానికి ఇలా నీకు పెయిన్ కిల్లర్ ఇచ్చాడు. పెయిన్ కిల్లర్ మింగితే ఆటోమేటిక్గా ఆ కిడ్నీ మీదనో ఎఫెక్ట్ చూపిస్తుంది, దేని ఒక దాని మీద చూపిస్తుంది పెయిన్ కిల్లర్స్. సో నువ్వు ఒక ప్రాబ్లంతో వెళ్తే డాక్టర్ నీకు 4 ప్రాబ్లంలు పెట్టి పంపించాడు. అంతేనా? అదే పేతురు, యోహానులు ఏం చేశారు? మీరు చదవండి, తర్వాత మళ్ళీ చదవడం తెలుగులో. వారు పేతురును, యోహానును మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితరని అడుగగా. హల్లెలూయా. వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు ఆయన అన్నాడు, బై దిస్ నేమ్. వాళ్ళు చెప్పారు, బస్ దిస్ పవర్. నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ ద పవర్. ఆ నామములోనే శక్తి ఉంది. అవునా కదా? అన్ని నామముల కన్నా యేసుని నామము ఎన్ని తరములకైనా. ఎందుకని కనపరుస్తావు? ఎన్ని తరములైనా ఆ నామములో పవర్ ఉంది. బై దిస్ నేమ్ ఐ స్పీక్. నువ్వు వాడే ప్రతి పరిస్థితిలో, నీకు వచ్చిన ప్రతి వ్యాధిలో, నీకు వచ్చిన ప్రతి సమస్యలో, యూ హ్యావ్ టు యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్, దెన్ ద సొల్యూషన్ విల్ కమ్. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ రాదు. ఏ పరిస్థితులు వస్తే ఆ పరిస్థితులను దాటడానికి ఏ మనిషి మీద నువ్వు ఆధారపడిన నీకు సొల్యూషన్ రాదు. బట్ యూ హ్యావ్ టు యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఎప్పుడైతే ఆ నామాన్ని వాడతావో వెంటనే నీ జీవితంలో ఏం చూస్తావు? సొల్యూషన్ చూస్తావు. 13వ వచనం చూద్దాం. వారు చూసినప్పుడు, ధైర్యాన్ని చూసినప్పుడు అంట, పేతురు యోహానుల ధైర్యాన్ని చూసినప్పుడు, నేను ఇందాకే చెప్పాను మీకు. ఏం చెప్పారు? ఎలా చూశారు వాళ్ళని? దే ఆర్ ఇల్లిటరేట్స్, పామరులు. పేతురుని, యోహాను యొక్క ధైర్యం, వాళ్ళు మాట్లాడే మాటలను చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మిరకల్ జరిగిందని కాదు, వీళ్ళు పామర్లే, వీళ్ళు ఎడ్యుకేటర్స్, బిల్డర్స్. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? బిల్డర్స్. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? ఎడ్యుకేటర్స్. ఆ కమిటీలో ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? హైలీ క్వాలిఫైడ్ పీపుల్, జ్ఞానం కలిగిన వ్యక్తులు, ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని క్షుణ్ణంగా నిద్రలో లేపి అడిగిన చెప్పేటటువంటి వ్యక్తులు ఉండేది. అవునా కదా? వాళ్ళు నిద్రలో లేపి అడిగిన ధర్మశాస్త్రం గురించి చెప్తారు నీకు. వాళ్ళు పేతురుని, యోహాన్ని అనలైజ్ చేసి ఏమన్నారంటే, వీరు విద్య లేనటువంటి పామరులు. అయితే ఎందుకు ఆశ్చర్యపడ్డారంట?
ఈ పామరులు, ఈ సామాన్యమైనటువంటి వ్యక్తులు ఎలా చేయగలిగాడు? అరే, ఎందుకంటే ద ప్రూఫ్ ఇస్ దేర్. అక్కడ ప్రూఫ్ ఉంది, అక్కడ రుజువు ఉంది. ఆ రుజువుని మార్చలేం. యేసుక్రీస్తు దగ్గర చేసినట్టుగా వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని ఈ యొక్క ప్రూఫ్ని ఇక్కడతో మానేసిండి, ఇంక చెప్పొద్దు దీని గురించి ఈ సాక్ష్యాన్ని అని చెప్పడానికి ఏమీ లేదు. రాత్రి పాకిపోయింది, ఊర్లో అంతా పాకిపోయి 5,000 మంది వచ్చేసారు జనాలు ఈరోజు. ఇప్పుడు దాన్ని ఆపలేరు. ఆయన నామములో జరిగిన కార్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. చదువు. ఆశ్చర్యపడి ఇప్పుడు అనుకున్నారు, వీళ్ళు యేసుతో కూడా ఉన్నారు కదా, కాబట్టి యేసుక్రీస్తు కూడా పామరుడే అని, ఈయనతో ఉన్నాడు కనుక ఈయన కూడా పామరుడే. కానీ వీళ్ళు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని, మనుషులు ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని, ఏ రోజు వీళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళి ఆపరేషన్ ఎలా చేయాలో కూడా వీళ్ళకి తెలియదు. దాన్ని డాక్టర్ని ఏమంటారు? బోన్ డాక్టర్ని, ఆర్థోపెడిక్ ఏ రోజు వీళ్ళు చదవాలా? పోనీ ఆర్థోపెడిక్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, ఎముకలు ఆపరేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి చూడలా? హౌ కెన్ దే డూ దిస్ మిరకల్? వాళ్ళు ఎలా ఈ యొక్క అద్భుతాన్ని చేయగలరు? ఏ విధంగా ఈ ఆశ్చర్య కార్యాన్ని వారు జరిగించగలరు? ఏ విధంగా వాళ్ళు దేవుని కార్యాన్ని నిర్మించగలరు? ఏ విధంగా వీళ్ళు దేవుని కార్యాన్ని చేయగలరు అని చెప్పి వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ చదువుదామా? 13వ వచనం. Now when they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, వాళ్ళు ignorant people, వాళ్ళ అమాయకత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు. అయితే they marveled and they took knowledge of them, but that they had been with Jesus. Hallelujah. They are innocent people. వాళ్ళకి జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇలాంటి అద్భుతాన్ని చేశారంటే నాకు ఈరోజు ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి కౌన్సిల్లో ఉన్న వాళ్ళు అనుకున్నారు, దీన్ని ఎలాగైనా సరే ఇక్కడ వీళ్ళు అద్భుతాలు చేశారు కదా, వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు వెళ్ళొచ్చు, వీళ్ళు విడిచిపెడేస్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏ పవర్తో చేశారో, ఏ నామములో చేశారు, వాట్ పవర్ ఆర్ వాట్ నేమ్. హల్లెలూయా. దే డిడ్ దిస్, యూ డిడ్ దిస్. ఆ నేమ్ని ఈరోజు మనం ఆపాలా? ఆ కౌన్సిల్ యొక్క ఆ యొక్క ఏమంటారు, ఆ కౌన్సిల్స్ యొక్క, ఆ కౌన్సిల్లో ఉన్న వారి యొక్క అధికారుల యొక్క, లేదంటే ఆ యొక్క జ్ఞానం కలిగిన వారి యొక్క ఆశ ఏంటంటే, వారు ఏ నామములో చేశారో, ఏ సామర్థ్యముతో, ఏ శక్తితో చేశారో ఆ నామాన్ని, ఆ శక్తిని ఆపడానికి బెదిరిద్దాం ఫస్ట్. వాళ్ళు అదే బెదిరిస్తారు అక్కడ. నెక్స్ట్ చదుదాం. స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండడు చూచి, ఎందుకు చెప్తారు చెప్పండి? సాక్ష్యమా, నిలువెత్తు సాక్ష్యమా నిలబడి ఉంటే 40 సంవత్సరాల నుంచి పుట్టినది మొదలుకొని కాళ్ళు చేతులు పనిచేయనటువంటి వ్యక్తి లేచి గంతులేస్తా ఎగరతా ఉంటే ఏం మాట్లాడతారు చెప్పండి? వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారండి. ఎందుకని? ద టెస్టిమనీ ఈజ్ దేర్. హల్లెలూయా. ఎన్ని సాక్ష్యాలు చూశారు మీరు సంఘంలో? చాలా సాక్ష్యాలు చూశారు, కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఆ నొప్పి బాలేదు బ్రదర్, ఆ వ్యాధి బాలేదు, పోదది. ఎందుకంటే నువ్వు పిలుస్తున్నావు దాన్ని, నువ్వే చెప్తున్నావు దానికి పోబాక, అది పోలేదు, అది పోలేదు. చూడండి, సపోజ్ 2 పిల్లలు ఉన్నారనుకో, రే నాతో కూడా వస్తావు అన్నావు అనుకో, పక్కనోడు ఉండి వీడు రాలేడన్నా అన్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు రావాలనుకున్నా కానీ నేను రాలేనని అంటాడు. ఎందుకని? పక్కనోడు ఏం చెప్పాడు? రాలేడు. నువ్వు కూడా ఏమంటున్నావు? నా నొప్పి పోలేదు, అది పోలేదు, నీ దగ్గరే ఉంటుంది. నువ్వే దానికి బలం ఇస్తున్నావు.
అది వెళ్ళిపోదాం అనుకుంటే వెన్ యూ యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్, నువ్వు యేసుక్రీస్తు నామంలో దాన్ని వదిలినప్పుడు, దాన్ని వాడినప్పుడు, ఆ నామాన్ని నువ్వు పలికినప్పుడు అది నీ నుంచి విడిచి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ దాని వెంటనే ఆ నొప్పి పాలేదు బ్రదర్, నాకు ఇంకా ఆ వ్యాధి పాలేదు బ్రదర్, ఇంకా ఆ రోగం పాలేదు బ్రదర్, ఇంకా ఆ అప్పులు తీరలేదు బ్రదర్, ఇంకా అని నువ్వు దానికి బలం ఇచ్చే కొలది అది నీకు ఇంకా బలాన్ని పొందుకొని నీ చుట్టూ నిలబడుతుంది. హల్లెలూయా. నెక్స్ట్ వచ్చిన అప్పుడు వాళ్ళకి ఏం చెప్పారో తెలుసా? సభ వెలుపులకి వెళ్ళండి మీరు. వాళ్ళని బయటికి పంపించేస్తారు. నెక్స్ట్ సభలో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ కూర్చొని ఇప్పుడు వీళ్ళనైతే వదిలిపెట్టేద్దాం, వీళ్ళని చంపొద్దు, వీళ్ళని చంపకుండా వీళ్ళని వదిలిపెట్టేద్దాం. అయితే వాళ్ళు ఈ నామాన్ని వాడకూడదు, వాళ్ళు ఈ పవర్ని వాడకూడదు. కాబట్టి వీళ్ళని ఏం చేద్దామంటే భయపెడదాం. చదవక ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ఏం చేయబడి ఉందంట? ప్రసిద్ధమైన సూచక క్రియ, హల్లెలూయా, చేయబడి ఉన్నదని యెరూషలేములో ఉన్న వాళ్ళకి అందరూ తెలిసింది. ఇప్పుడు దీన్ని ఆపలేము మనం, ఎలాగైనా సరే యేసుక్రీస్తుని ఆపేశామయ్యా. వాళ్ళకి కొన్ని లక్షలు డబ్బులు ఇచ్చాము, వాళ్ళు ఆగిపోయారు, చెప్పలా సాక్ష్యాన్ని ఎవరికి కూడా చెప్పకుండా ఆగిపోయారు వాళ్ళు. అయితే వీళ్ళ దగ్గరకు వస్తే మీరు బాగా గమనించండి, వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు చేసినటువంటి ప్రసిద్ధమైనటువంటి ఈ సూచక క్రియ, ఆశ్చర్యకరమైనటువంటి ఈ సూచక్రియ, ఇది యెరూషలేము మొత్తం పాకిపోయింది. హల్లెలూయా. వీ కెనాట్ స్టాప్ దిస్ మిరకల్. ఆల్రెడీ మిరకల్ హ్యాస్ స్ప్రెడెడ్. హల్లెలూయా. ఆల్రెడీ మిరకల్ ఏమైంది? స్ప్రెడ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. అయితే ఈ మిరకల్ని మనం ఆపలేం, ఈ అద్భుతాన్ని మనం ఆపలేం. కానీ మనం దేన్ని ఆపగలుగుతామంటే వీరిని బెదిరిస్తే ఈ నామాన్ని వాళ్ళు పలకరు. ఇంకా వాళ్ళు పలకకపోతే ఇంకెవడికి జరగదు ఇది. హల్లెలూయా. అంతేనా? చదువుదాం మళ్ళీ ఇంగ్లీష్ చదువుదామా? అయిపోయింది, తెలుగు అయిపోయిందాక. అది జరగలేదని ఏమంటున్నారు తెలుసా? యెరూషలేము అంతగా పాకిపోయింది, ఇది అందరికి తెలిసిపోయింది. ఇది జరగలేదని చెప్పడానికి, కప్పిపుచ్చడానికి, లేదా చూసిన వాళ్ళని రైట్ మీకు డబ్బులు ఇస్తాను మీరు ఆగండ్రా అని చెప్పడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా కుదరదు. ఎందుకంటే అసలు వాడే లేచి గంతులేస్తా ఊర్లంతా తిరుగుతున్నాడు, ఎగిరి తిరుగుతూ ఉన్నాడు. సొలొమోను కట్టించిన ఆ మండపం దగ్గర కూడా పరిగెత్తుకొని వెళ్ళి అక్కడున్న జనాలకి అందరికీ ఇదిగో వాళ్ళు చూసినప్పుడల్లా అరే నువ్వు అక్కడ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చోను నువ్వే కదా అన్నారు అన్ని. ఎందుకంటే అందరూ వాడికి వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు వాడికి ఇచ్చి వెళ్తున్నారు, భిక్షం ఇచ్చి వెళ్తున్నారు. అయితే వాడిని చూసినప్పుడల్లా అరే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి నువ్వు అదే దేవాలయం దగ్గర కూర్చున్నావు, అడుక్కుంటున్నావు, మరి ఈరోజు నువ్వు గంతులేస్తున్నావు అంటే ఎలా? అప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ప్రచురం చేశారు, ఆ నామాన్ని ప్రచురం చేశారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ హ్యావ్ ద పవర్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా స్వస్థత వచ్చింది. యేసుక్రీస్తు నామములో నాకు ఆరోగ్యం వచ్చింది. యేసుక్రీస్తు నామములో నేను స్వస్థపరచబడ్డా. ఈరోజు నేను గంతులేస్తున్నానంటే ఏ వైద్యము నన్ను బ్రతికించలేదయ్యా, ఏ శాస్త్రం నన్ను బతికించలేదయ్యా, ఏ టాబ్లెట్ నన్ను బతికించలేదయ్యా, ఏ ఇంజెక్షన్ నన్ను బతికించలేదయ్యా. కేవలము ఆయన నామములో ఉండేటువంటి మాట, ద వర్డ్ హ్యాస్ ద ఇంటెలిజెన్సీ పవర్. హల్లెలూయా. అందుకని ఏలియా మాట పలికినప్పుడు ఏలియా ఈ దేశం మీదకి ఏం రాదని పలికాడు? వర్షం రాదు, మంచైనను పడదు అని పలికినప్పుడు ద వర్డ్ హ్యాస్ ద కెపాసిటీ ఆ బౌండరీస్ అన్నిటిని కూడా ఆక్యుపై చేసేటటువంటి కెపాసిటీ దేనికి ఉందంట? ఓడుకుంది. ఇప్పుడు నీ శరీరంతో నువ్వు పలికితే వితౌట్ ఏ మెడిసిన్ వేసాడండి పేతురత్త లేచి కూర్చున్నది? ఏ మెడిసిన్ వేసాడండి శతాధిపతి పనోడు లేచి కూర్చున్నాడు? శతాధిపతికి అర్థమైంది ఈయన పలికితే, ఈయన మాటలో ఆయన పలికిన మాటకి ద వర్డ్ హ్యాస్ ద పవర్, ద వర్డ్ హ్యాస్ ద ఇంటెలిజెన్సీ. ఆ మాటకి సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యము నా జీవితాన్ని, నా పనోడిని కూడా బాగు చేయగలదు, నా పరిస్థితిని కూడా మార్చగలదు, నా స్థితి కూడా మార్చగలదు, నా అప్పులు కూడా కొట్టివేయగలదు, నా శరీరంలో వ్యాధిని కొట్టివేయగలదు, రోగాన్ని తీసేయగలదు. ద పవర్. హల్లెలూయా. ద వర్డ్ హ్యాస్ ద పవర్. అందుకనే నువ్వు పలికే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
మీకు ఇంతకుముందే చెప్పాం, ఆ సిరీస్లో నుంచే ఈ సిరీస్ని మనం కొత్తగా తీసుకొచ్చాం. అందులో నుంచే వచ్చింది ఇది. చారాపేత విధవరాలు ఏం పలికింది? చివరి మీల్ దగ్గర ఏం పలికింది ఆమె? ఇదిగో కొంచెము నూనె ఉంది, తట్టల్లో కొంచెం పిండి ఉంది, ఇది రొట్టె చేసుకొని నేను నా కుమారుడు తిని ఎటుగా ఏం పలికింది? చనిపోవాలని పలికింది. ఆమె పలికినట్టుగానే నువ్వు పలికినట్టుగానే చేద్దువు, ముందు నాకు ఫస్ట్ది ఇవ్వు, తర్వాత నువ్వు పలికినట్టే జరుగునుగా అన్నాడు. ఎవరు? ఏలియా. ఆమె పలికిన మాట కుటుంబంలోకి ఏం తీసుకొచ్చింది? డెత్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. నువ్వు పలికితే నీ మాట ముందు స్థితిని మార్చగలదు. అది ఏదైనా. ద వర్డ్ హ్యాస్ ద కెపాసిటీ. హల్లెలూయా. వాక్యానికి ఉన్నటువంటి క్యాపబిలిటీ, వాక్యానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ పవర్. హల్లెలూయా. ఈ మనుషులను మనమేమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. హల్లెలూయా. ఇంగ్లీష్ చదువు ఏముందో? సేయింగ్, వాట్ షల్ వి డూ దిస్ మెన్? ఫర్ దట్ ఇండీడ్ ఏ నోటబుల్ మిరకల్ hath been done by them is manifest to all them that dwell in Jerusalem, and we cannot deny it. దీన్ని మనం విడిచిపెట్టలేం, దీన్ని మనం డినై చేయలేం, దీన్ని మనం వదిలిపెట్టేయలేం. దీన్ని సీరియస్గా తీసుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అద్భుతం చేయడంలో మనకేం అనిపించదు, కానీ వాళ్ళు వాడేటటువంటి నామము చాలా గొప్ప నామము. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట వాళ్ళు ఏం చేస్తారు? ఈ నామమును బట్టియే మనుషులతోడనైనను మాట్లాడకూడదని ఏం చేస్తామనుకున్నారు? వాళ్ళు భయపెడదాం వాళ్ళని. మనం భయపెడితే వాళ్ళు ఈ నామాన్ని వాడరు. హల్లెలూయా. మనం భయపెడితే వాళ్ళు ఈ పవర్ని వాడరు. ఇంగ్లీష్ చదువుమా? ఇంగ్లీష్లో బాగుంటుంది, కేజీవి. బట్ దట్ ఇట్ స్ప్రెడ్ నో ఫర్దర్ అమాంగ్ ద పీపుల్. హల్లెలూయా. ఇట్ స్ప్రెడ్, అది స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ. స్ప్రెడ్ అయిందా లేదా? ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. ఇట్ స్ప్రెడ్ నో ఫర్దర్ అమాంగ్ ద పీపుల్. లెట్ us స్ట్రైట్లీ థ్రెటన్ దెమ్. ఏం చేద్దాం? నెక్స్ట్ మనం ఏం చేద్దాం? వాళ్ళని స్ట్రిక్ట్లీ మనం ఏం చేయాలి? వాళ్ళని థ్రెటన్, వాళ్ళని బెదిరిద్దాం, వాళ్ళని భయపెడదాం. వాళ్ళని భయపెడితే కానీ వాళ్ళు మాటినరు. దట్ దే స్పీక్ హెన్స్ఫోర్త్ టు నో మెన్ ఇన్ దిస్ నేమ్. ఈ నామములో అమాంగ్ ద పీపుల్. ఇది జరగలేదని చెప్పలేం. చెప్పగలుగుతామా? ఇది జరగలేదని మనము చెప్పలేం. దట్స్ వై దే సే వీ కాంట్ డినై ఇట్. మనం దీన్ని విడిచిపెట్టలేం, చెప్పలేం. ఎవరు ఈ లోకములో ఉండే శాస్త్రవేత్తలందరిని తీసుకొచ్చినా సరే ఏ మెడిసిన్ వాడకుండా ఇది జరిగిందంటే ఆశ్చర్యం అందరికీ. ఏ మెడిసిన్ వాడలేదు కదా. వితౌట్ మెడిసిన్ నీ క్యాన్సర్ పోవాలా. హల్లెలూయా. వితౌట్ మెడిసిన్ నీ హార్ట్ కొత్తదిగా మార్చబడాలా. వితౌట్ మెడిసిన్ నీ కిడ్నీలు ఫంక్షన్ కొత్తదిగా మార్చబడాలా. వితౌట్ మెడిసిన్ నీ ప్యాంక్రియాస్ మార్చబడాలా. వితౌట్ మెడిసిన్. అందుకనే ద వర్డ్ హ్యాస్ ద కెపాసిటీ, ద వర్డ్ హ్యాస్ ద ఇంటెలిజెన్సీ పవర్. నువ్వు ప్రతిరోజు పలకాల. ఎందుకు పలికిస్తావు? పొద్దున్నే ప్రేయర్కి వచ్చినప్పుడు 91వ కీర్తన ఎందుకు పలికిస్తాం? ఎందుకు పలికిస్తాం? వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను తప్పించును. మర్చిపోయారా? రాకుండా నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది పడినా. ఎందుకు పలకమంటున్నావు?
నువ్వు పలికిన మాట నీ జీవితంలో అది మేనిఫెస్టేషన్ అవుతుంది. అందుకనే ఆయన పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి అనేక మంది, ఎంతమంది అయితే ఆయన్ని అంగీకరించారు వారందరిలో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. వీళ్ళు దేన్ని స్ప్రెడ్ చేయకూడదు అనుకున్నారు? మెరకల్ని ఆపేద్దాం అనుకున్నారు. హల్లెలూయా. దెన్ దేశీ ఏం చేశారో తెలుసా? ఇప్పుడు 4వ అధ్యాయంకి వెళ్దాం. 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 8వ వచనం. ఉండండి. వీళ్ళని తీసుకెళ్ళి బయట పెట్టేశారు. పేతురు యోహాను తీసుకెళ్ళి బయట పెట్టేశారా? వీళ్ళు మాట్లాడుకుంటున్నారా? ఇదంతా ఇప్పుడు చదివిందంతా వీళ్ళు మాట్లాడుకునే సంభాషణ. వీళ్ళు మాట్లాడుకుంటున్నారా? వీళ్ళు మాట్లాడుకున్నది పేతురుకి యోహానుకి ఎలా తెలుస్తుంది? దే ఆర్ ఇన్ జైల్ రైట్ నో అనుకో. బయట ఉన్నారు, దూరంగా ఉన్నారు, జైల్లో ఉన్నారు. మరే ఇక్కడ కూర్చొని మాట్లాడినటువంటి ఈ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు పేతురు యోహానుకి ఎలా తెలుస్తుంది? హలో, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. చదువు 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందునని నేడు మమ్మను విమర్శించున్నారు గనుక మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు? నేడు మీరు మమ్మను విమర్శిస్తున్నారు. చదువుదామా అది 2 కూడా ఇంగ్లీష్లో చదువుదామా. దెన్ పీటర్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ సెడ్ అంటు దెమ్, యూ రూలర్స్ ఆఫ్ ద పీపుల్, యు ఆర్ ద రూలర్స్ ఆఫ్ ద పీపుల్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా రూల్ చేసేది ఎవరైనా ఉన్నారంటే అది మీరే. యు ఆర్ ద రూలర్ ఆఫ్ ద పీపుల్, యు ఆర్ ద బిల్డర్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఎల్డర్స్ ఆఫ్ ద ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో యు ఆర్ ద ఎల్డర్ పీపుల్. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది మీరే తీసుకుంటున్నారు. బట్ వాళ్ళకి అర్థం కాల. అరే మనం మాట్లాడుకున్నది వాళ్ళకి ఎట్లా తెలిసిందిరా బాబు? అందుకనే యు నీడ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడకపోతే, నీ జ్ఞానం లేకపోతే నువ్వు వ్యర్థుడివే కదా. డబ్బుంది, జ్ఞానం లేదు, ఏమైపోతావు? వ్యర్థుడివే. జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బు లేకపోతే ఏమైపోతావు? అప్పుడు కూడా వ్యర్థమే వస్తుంది. హల్లెలూయా. చూద్దాం. You rulers of the people and elders of Israel, if we this day be examined of the good deed done to the important man, ఆ ఇంపార్టెంట్ మ్యాన్, అతనికి ఏ మంచి అయితే చేశామో, అతనికి వీళ్ళు మేలు చేశారా, మంచి చేశారా, చెడు చేశారా? బై వాట్ మీన్స్ హీ ఈజ్ మేడ్ హోల్. వీళ్ళు నో మెడిసిన్, ప్రపంచంలో ఏ మెడిసిన్ కూడా వాడకుండా స్వస్థత కలిగింది. ఎలా కలిగిందంటే వాళ్ళు వాడినటువంటి నామములోనే, హల్లెలూయా, వాళ్ళు వాడినటువంటి ఆ సామర్థ్యములోనే మేము అతన్ని మేడ్ హోల్. ఇప్పుడు వరకు లేదంటే అడుక్కుండేటటువంటి స్థితిలో నుంచి ఈరోజు గంతులు వేసుకుంటా ఉద్యోగం చేసుకోగలిగే, లేదంటే వ్యాపారం చేసుకోగలిగే, ఈరోజు రెక్కలు వచ్చే ఎగిరి సంపాదించుకోగలిగే సామర్థ్యం వచ్చింది. హల్లెలూయా. ఒకప్పుడు ఏమీ లేని సామర్థ్యము ఈరోజు ఆ నామాన్ని మేము వాడాము కనుక, మేము వాడిన ఆ నామాన్ని బట్టి ఈరోజు అతను రెక్కలు వచ్చి సమస్తమును సంపాదించుకోగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ మీ అందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపనట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థం కాదేదో చెప్పేదా? మీరు ఇప్పుడు దాకా ఇంత జ్ఞానులు కదా, ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళు కదా, యు ఆర్ ద రూలర్ ఆఫ్ ద పీపుల్ కదా, యు ఆర్ ద ఎల్డర్ ఆఫ్ ద ఇజ్రాయెల్ కదా, ఇజ్రాయెల్ దేశానికే పెద్ద మనుషులు కదా మీరు. మరి మీకు అర్థం కానటువంటి ఒక మాట నేను చెప్తాను వినండి అని చెప్పి ఇప్పుడు పేతురు యోహాను ఏం చెప్తున్నారంటే, మీరు తిరస్కరించినటువంటి రాయి, మీరు తృణీకరించబడిన రాయి ఈరోజు మూల రాయి కూర్చుంది మీ ముందుట. హల్లెలూయా. హల్లెలూయా.
ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు తిరస్కరించినటువంటి ఈ యేసుక్రీస్తు మృతుల్లో నుండి, చూడండి అక్కడ తెలుగులో అట్లా రాస్తుంది, ఇంగ్లీష్లో చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కొంచెం చదువుతాం ఇంగ్లీష్లో, చదువు క్లోజ్ చేద్దాం ఈ రోజుకి, తర్వాత కావాలంటే మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. చదువు 10 Be it known unto you all, unto all the people of Israel, వినండి, by the name of Jesus Christ of Nazareth. హల్లెలూయా. నువ్వు ఏ పుస్తకంలో చదవలేదురా బాయ్ ఈరోజు, నువ్వు ఏ గ్రంథంలో చదవాలా ఈరోజు, నువ్వు ఏ శాస్త్రంలో చదవాలా ఈరోజు. బై ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్ అంటే నీ శరీరంలో ఉన్న అవయవాలు వాటి అలైన్మెంట్లోకి అవి రావాల్సిందే. బోన్ ప్రాబ్లం, మజిల్ ప్రాబ్లం, స్పైన్ ప్రాబ్లం, ఇంకోటి ఏంటి స్పాండిలైటిస్, తర్వాత ఈ జాయింట్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా ఈరోజు ఈ మాట మాట్లాడుతూ ఉండగా నీ శరీరంలో ఉన్న ప్రతి ఎముకలు అలైన్మెంట్లోకి రావాల్సిందే. వాటి స్థానాల్లో నీకు అవి వచ్చి నిలబడాల్సిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒకసారి పైకి లేండి అందరూ, ఒకసారి పైకి లేండి అందరూ. ఎవరికి బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బోన్, స్పైన్, ఆర్థరైటిస్, డిస్క్, జాయింట్స్, ఎముకలు, ఎక్కడెక్కడ నొప్పులు, కీళ్ళల్లో, కాళ్ళల్లో ఎక్కడ నొప్పులు ఉన్నా సరే మీరు అక్కడ చేయి నిలబడుకోండి. ఈరోజు అలైన్ చేద్దాం. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించినప్పుడు, యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడినప్పుడు ఆ బోన్స్ వచ్చి అలైన్ అయిపోయాయి, అలైన్ చేయబడ్డాయి అంటే వరుసల క్రమంలో అవి చేర్చబడ్డాయి. ఎక్కడ బోన్ ఉండాలో అక్కడ బోన్ ఉంది, ఎక్కడ పెద్ద ఎముక ఉండాలో అక్కడ పెద్ద ఎముక ఉంది, ఎక్కడ స్పైన్ ఉండాలో అక్కడ స్పైన్ వచ్చేసింది, ఎక్కడ ఇక్కడ ఉంటాయి దీని ఏమంటారు వెన్నుపూస ఉండాలో అక్కడ వెన్నుపూస వచ్చింది, ఎక్కడ జాయింట్స్ ఉండాలో అక్కడ జాయింట్స్ వచ్చాయి లేదా? ద సేమ్ పవర్ నౌ వీ హ్యావ్. హల్లెలూయా. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా మారినటువంటి దేవుడు. ఈరోజు ఎవరెవరికి బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చేయతండి, మీ దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడే. ఎవరికి లేవా? మరి లాస్ట్ నుంచి వస్తాం. ఈరోజు నీ బోన్స్ అన్నీ కూడా అలైన్ అయిపోవాలా. క్రూసిఫైడ్ whom you crucified, whom God raised from the dead. ఎవరైతే క్రూసిఫిక్షన్ కూడా వెళ్ళారో, ఎవరైతే ఆయన చనిపోయిన తర్వాత ఆయన మృతుల్లో నుంచి ఎవరైతే ఆయన్ని లేపారో, వినండి తెలుగులో ఇది సరిగా అర్థం కాలేదు. ఎవరైతే మృతుల్లో నుంచి ఆయన్ని లేపాడో ఆ దేవుడు, ఎవరు లేపారు? యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేపింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు పంపించారు ఈ పరిశుద్ధాత్మ దేవుడిని? తండ్రి అయిన దేవుడు. మీరు మర్చిపోతే ఎట్లాగా? ఏ దేవుడైతే మృతుల్లో నుంచి లేపాడో, whom we crucified, whom God raised from the dead, even by him, ఎవరైతే అక్కడ 40 సంవత్సరాల నుంచి అక్కడ ఊస చేతులు కాళ్ళు కలిగి కూర్చొని అక్కడే ఉన్నాడో, పుట్టినది మొదలుకొని కాళ్ళు పని చేయకుండా, బోన్ పని చేయకుండా ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చొని ఆ పడి ఉన్నాడో, అతన్ని లేపింది కూడా ఆ దేవుని నామమే. హల్లెలూయా. బై హిమ్. చూడండి అక్కడ ఇంగ్లీష్లో బాగుంది కదా. ఈవెన్ బై హిమ్ డూయత్ దిస్ మ్యాన్ stand here before you whole. హల్లెలూయా. ఈయనని కూడా మృతుల్లో నుంచి లేపబడింది ఎవరంటే ఆ దేవుని నామమే. ఆ దేవుడే యేసుక్రీస్తు నామములో ఆయన మృతుల్లో నుంచి లేపాడు కనుక ఆ దేవుడే ఈరోజు శృంగారం అనే దేవాలయం దగ్గర కోసి చేతులు కాళ్ళు కలిగి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా లేపాడు. హల్లెలూయా. బోన్ పనిచేయనటువంటి బోన్ను ఆ రోజు అలైన్మెంట్ అయిపోయింది యేసుక్రీస్తు నామములో అడగంగానే. అందుకని ఇప్పుడు వీళ్ళు పేతురు యోహానులు అక్కడ ఉన్నటువంటి సభాపతులతో, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్తో ఏమని మాట్లాడుతున్నారంటే, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామములోనే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేమని అనెను. హల్లెలూయా.
రక్షణ పొందాలంటే ఈ భూమి మీద ఏ శాస్త్రాన్ని తీసుకుని రా, నువ్వు 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 ఇంజనీరింగ్ చదివి రా, ఇంజనీరింగ్లో కేవలం వాటిని గురించి తెలుసుకుంటావు. నువ్వు ఇంకొంచెం డాక్టర్ చదివిరా, డాక్టర్ చదివితే కొన్ని పార్ట్స్ గురించే చదువుకుంటావు. కానీ బోన్ సిస్టమ్, మజిల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ సిస్టమ్ అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కదిలించబడాల్సిందే. హల్లెలూయా. నెక్స్ట్, వారు ఎన్నో వచ్చిన ఒక వారు ఇప్పుడు 17కి వచ్చేద్దాం. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండా ఇక మీదట ఈయన నామమును బట్టి మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెడదాము. హల్లెలూయా. ఇప్పుడు అనుకున్నారు, మీ బైబిల్ మూసిండి క్లోజ్ చేసేద్దాంలే. ఇప్పుడు అన్నారు వాళ్ళు, ఏ నామములో అని అడిగితే వీళ్ళు చెప్పారు, ఈ నామములోనే, మీరు ఈ నామాన్ని తిరస్కరించారు, ఆ నామములోనే ఈరోజు మేము అద్భుతాలు చేస్తున్నాం. వీళ్ళు చూసినప్పుడు వీళ్ళు పామర్లుగా కనిపించారు. అయితే వీళ్ళు అనుకున్నారు, మిమ్మల్ని మేము ఈ నామాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించకుండా మిమ్మల్ని బెదిరించాలా. సో అందుకనే క్రైస్తవులే ఎవరో కాదు శత్రువులు. దేవుని ప్రజలకి క్రైస్తవులే శత్రువులు. నువ్వు ఒక అద్భుతం చేస్తే ఇక పక్కనున్న సంఘాలకన్నిటికీ భయం. ఈవినింగ్ వరకు మిరకల్, సైన్స్ అండ్ వండర్స్ జరుగుతూనే ఉండాలా. దేవుడు ఆ రోజు చేశాడు, ఈరోజు చేయడం లేదు. ఈరోజు కూడా సమర్థుడే. ఆ రోజు సూపర్ న్యాచురల్ ఆయిల్ వస్తాయి, ఈరోజు కూడా సూపర్ న్యాచురల్ ఆయిల్ వస్తుంది. ఆ రోజు బోను పెరిగితే ఈరోజు కూడా బోను పెరుగుతుంది. ఆ రోజు అద్భుతాలు జరిగితే ఈరోజు కూడా అద్భుతాలు జరుగుతాయి. ఆ రోజు స్వస్థతలు జరిగితే ఈరోజు కూడా స్వస్థతలు జరుగుతాయి. మొన్న ఒక్కరోజు వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళి మా ఇంట్లో, ఆ రోజు నువ్వు వచ్చిన తర్వాత మా చర్చి 2 సర్వీసులు జరుగుతుంది అన్నావు, 3 సర్వీసులు జరిగింది. హల్లెలూయా. మళ్ళా మా అవివేకం వల్ల కోల్పోయాం. దేవుడు ఇస్తాడు, పోగొట్టుకునేది ఎవరు? నువ్వు, నేనే. దేవుడు ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు వ్యాపారం ఇస్తాడు, దేవుడు డబ్బు ఇస్తాడు, దేవుడు అన్నీ ఇస్తాడు. నువ్వు పోగొట్టుకునేది నువ్వే, నీ మాటల వల్లే పోగొట్టుకుంటావు. హల్లెలూయా. ఈ మాటకి ఇంత ఇంటెలిజెన్సీ పవర్ ఉన్నప్పుడు, ఈ మాట పలికితే వితౌట్ మెడిసిన్ ఈ మాట క్రియను జరిగించగలదు. వాళ్ళకి తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన ఏం చేశాడో తెలుసా? మల్టిప్లికేషన్ జరిగించాడు. హల్లెలూయా. ఒక్క మాట పలికితే అది మల్టిప్లై అవుతుందని వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పలుకు, నీ జీవితంలో మల్టిప్లికేషన్ చూస్తావు. ఆర్థిక పరిస్థితుల మీద నువ్వు పలుకు, మల్టిప్లికేషన్ చూస్తావు. నువ్వు నిండిపోయి పొరలిపోయి నీ గంప నిండి పొరలి పారునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఆ వాక్యానికి ఉన్న పవర్ని నేను యూజ్ చేసుకోవాలంటారు? నువ్వు యూజ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు స్పీక్ ద వర్డ్. హల్లెలూయా. నువ్వు మాట్లాడడం మొదలు పెట్టాలా. నువ్వు మాట్లాడకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. ప్రాబ్లము దేవుడు కాదు, ప్రాబ్లము సంఘం కాదు, ప్రాబ్లము పాస్టర్ కాదు, ప్రాబ్లము నీ నాలుక. ఏంటంటే ప్రాబ్లం ఏంటి? నీ నాలుక. యోహాను, పేతురులు వచ్చి ఏమని మాట్లాడారు? మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకున్నదే నీకు ఇస్తామని చెప్పి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ లేచి నడు అని చేయబట్టుకొని లేపాడు, పరిగెత్తి గంతులేశాడు. ఆ ఒక్క అద్భుతం 5,000 మందిని రక్షణలోనికి తీసుకొచ్చింది. ఇంత రక్షణ ఎవరైనా ఇస్తారో చెప్పండి? 5,000 మంది ఒక్క రోజులో దేవుని నామంలోకి రావాలంటే, ఒక్క రోజులో వాళ్ళు ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఒక్క వర్డ్ పలికారు, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, మేనిఫెస్టేషన్ అయ్యింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలోకి నేను ఒక వర్డ్ పలుకుతున్నా, ఆ వర్డ్ బికేమ్ ఫ్లెష్. హల్లెలూయా. ఈ మాట నీ జీవితంలో కోల్పోయిన ప్రతి అవయవాన్ని బాగు చేయునుగాక. పైకి చేయి, పైకి ఒక చేయి పైకి వేద్దామా? యేసయ్యా, ఈ రోజు నుంచి నా శరీరంలో ప్రతి బోన్ రీఅలైన్మెంట్ జరగాల, ప్రతి నర్వ్ సిస్టమ్ రీఅలైన్మెంట్ జరగాల, ప్రతి హార్ట్ క్రొత్తదిగా మార్చబడాలా, ప్రతి లివర్ కొత్తదిగా మార్చబడాలా, ప్రతి ప్యాంక్రియాస్ లివర్గా కొత్తదిగా మార్చబడాలా, ప్రతి ఊపిరితిత్తులు కొత్తవిగా మార్చబడాలా, ప్రతి బ్రెయిన్ సిస్టమ్ క్రొత్తదిగా మార్చబడాలా, ప్రతి బ్రెయిన్లో ఉన్న నర్వ్ సిస్టమ్స్ అన్నీ కూడా క్రొత్తవిగా మార్చబడాలా. అరికాలు దగ్గర నుంచి నన్నెత్తు వరకు నా శరీరంలో క్రొత్త అవయవాలను విడుదల చేస్తున్నా. ఐ స్పీక్ న్యూ ఆర్గాన్స్
Create it right now. Create it right now. Create it right now. In the name of Jesus. My word has a power. That's why I decree and declare every organ realign in my body, in my system. నా గర్భము ఫలించాలా, నా పిల్లలు ఆశీర్వదించబడాలా, నా పిల్లలు వర్ధిల్లాలా, నా పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలా, నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలా, నేను మంచి ఇల్లును కొనుక్కోవాలా, మంచి కారు కొనుక్కోవాలా, నీ రాజ్యం కొరకై పరిగెత్తాలా, నీ రాజ్యాన్ని కట్టాలా. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఇన్ జీసస్ మైటీ నేమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్. బై నెక్స్ట్ 9 months లోపల ఇవన్నీ మీరు చూడాలా. వచ్చే 9 months లోపల ఇల్లు కొనుక్కోవాలా. అరే నా దగ్గర డబ్బులు లేదు బ్రదర్, డబ్బులు ఇవ్వడానికి ఇల్లు కొనడానికి. పేతురు యోహాను దగ్గర స్టెతస్కోప్ ఉందా, నీకు ఎంత హార్ట్ బీట్ కొడుతుంది చూద్దాము, నీ బీపీ ఎంత ఉందో చెక్ చేద్దాము, అలా ఉంటుంది. ఏమంటారు మిషన్, ఆ మిషన్ ఉందా వాళ్ళ దగ్గర, పేతురు యోహాను దగ్గర. అలా పొడిచి నీ షుగరు ఎంత ఉందండి, నీ బీపీ ఎంత చూసి నీ బీపీ ఎంత ఉంది, కాబట్టి ఈరోజు కాదు రేపు రా, 3 రోజులు ఉపవాసం ఉండరా, 4 రోజులు ఉపవాసం ఉండరా, అప్పుడు నీకు ప్రార్థన చేస్తామని చెప్పారా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ద వర్డ్ హ్యాస్ ద పవర్, హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి శక్తి ఉంది, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఇంటలెక్చువల్ పవర్ ఉంది. ఆ పవర్ ప్రతి దాన్ని కూడా మార్చునుగాక. ఆమేన్. కమ్యూనియన్ తీసుకున్నాం, ఒక పాట పాడుతుండగా కానుకలు పట్టుకున్నాం, తర్వాత కమ్యూనియన్ తీసుకున్నాం.